వాటర్ కానివ్వండి, పవర్ కానివ్వండి, లిఫ్టులు కానివ్వండి, రెండోది వాళ్ళ మెయింటెనెన్స్ కోసం కమర్షియల్ షాపింగ్ మాల్ కానివ్వండి, సర్వ అంగులతోని ఇంక్లూడింగ్ సీసీ రోడ్స్. అసలు భారతదేశ చరిత్రలో ఎవ్వరు చేయలేనటువంటి కార్యక్రమం అది. ఆ రోజు స్వయంగా గవర్నర్ గారు ఢిల్లీలో ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ కూడా ఈ విధంగా లేవు అని చెప్పి, అయితే మీకు ఒకసారి లిస్టు 109 ప్రాంతాలలో అత్యంత వాల్యూ ఉన్నటువంటి ఆ భూమి వాల్యూ ఉన్నటువంటి ప్రాంతాలలో కట్టినటువంటి గాంధీ భవన్ ఎదురుగా కట్టెల మండి, బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదురుగా మురళీధర్ బాగ్, గోడెకే ఖబర్, జియాగూడ, ఎల్బీ నగర్, ఉప్పల్, అంబర్పేట్, సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కుక్కట్పల్లి, పటాన్ చెరు, సంగారెడ్డి, కొల్లూరు. నిన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే ఫౌండేషన్ వేసిండో దానికి ఆనుకునే కైతన్పల్లి, కైతలాపూర్, ఈయనంట విలువైనటువంటి భూమి అంట. చెప్పడానికి కూడా కనీసం ఆలోచన చేసి చెప్పాలి మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కొల్లూరు ప్రాంతంలోనే ఏకంగా 16,000 ఇళ్ళు కట్టినాం. ప్రపంచంలోనే ఒకటే ప్రాంతంలో 16,000 ఇళ్ళు ఉన్నటువంటి ఏకైక ప్రాంతం. రెండోది, మేము కట్టిన ఇళ్లలో ఎవరు ఉంటలేరంట ముఖ్యమంత్రి గారు. మరి ఎవరిని పంపిస్తారో రేపు మీ క్యాబినెట్ నుంచి నా ఎంబడి పంపిస్తే నేను తీసుకుపోయి చూపిస్తా. ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి ఆ రోజుల్లోనే చూపించిన నేను, ఆయన సిఎల్పి లీడర్ ఉన్నప్పుడు తీసుకుపోయి చూపించిన. కేసీఆర్ గారు కట్టినటువంటిది పేదవాడు ఆత్మ గౌరవంతో బతకాలనేటువంటిది. 2 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఒక హాలు, ఒక ఇండియన్, ఒక వెస్టర్న్ బాత్రూమ్. రెండోది, ఏదైతే వంటగది ఉంటుందో అద్భుతంగా ఆ బండ చేసి చేసినటువంటిది. కనీసము 560 చదరపు మీటర్. మీరు కడుతుంది ఎంతనో చెప్పగలుగుతారా? ఆ రోజు మా యొక్క డబుల్ బెడ్రూమ్ యూనిట్ కాస్ట్ 9,60,000. అసలు పేదవాడు అనేవాడు ప్రభుత్వం ఉచితంగా కట్టాలి. మీరేమో 5 లక్షలు ఇస్తారు, 6 లక్షల రూపాయలు వాళ్ళు కట్టుకోవాలంట, 10,000 రూపాయలేమో అప్లికేషన్ ఫామ్. ఒకవేళ నీకు శాంక్షన్ కాకపోతే తిరిగి ఇస్తుందంట ప్రభుత్వం. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే స్కీమ్ పెట్టి ఆ కట్టిన 10,000 ఇంకా మీ ప్రభుత్వం దగ్గరనే ఉన్నాయి, ఇంకా తిరిగి ఇయ్యలే. వాళ్ళు తిరిగి అలసిపోయి శాపనార్థాలు పెట్టి మానుకున్నటువంటిది మర్చిపోయారు మీరు. రెండోదంట 1,00,000 ఇళ్ళు కడతారంట. లిస్టు పెట్టాలి కదా 1,00,000 ఇళ్ళు అంటే. గతంలో మంత్రి గారు అనౌన్స్ చేసినప్పుడే 16,000 పెట్టాడు. హైదరాబాద్లో స్థలాలు లేక ఉన్న స్థలాలలో కట్టినాం. నేను చెప్పింది ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ ముంగట ఇందిరమ్మ బస్తీ ఉన్నది, ఆడ కట్టినాం. నెక్లెస్ రోడ్లో అంబేద్కర్ నగర్ అని అక్కడ కట్టినాం. నా దగ్గర చాచా నెహ్రూ నగర్ కానీ, రామస్వామి చాచా నెహ్రూ నగరు, పొట్టి శ్రీరాములు నగరు నా ఏరియాలో కట్టినాం. ఎక్కడైతే స్థలాలు అవైలబుల్ ఉన్నాయో అక్కడ కట్టినాం. ఆయన ఏమంటుండంటే ఇల్లు కట్టిన దగ్గరే ఎవరు పోతలేరంట. మరి రా తీసుకుపోయి చూపిస్తా, ఎవరెవరు నివాసం ఉంటుర్రో నేను తీసుకుపోయి చూపిస్తా. మేమిచ్చింది ఫ్రీగా, ఏ రూపాయి లేకుండా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ కలెక్టర్ల సమక్షంలో, ప్రజల సమక్షంలో, ప్రజాప్రతినిధుల సమక్షంలో లాటరీ ద్వారా తీసిచ్చినటువంటిది మీ మీడియా సమక్షంలో మేం చేసింది.
కాబట్టి మీరు ఈ ఊకదప్పుడు ఉపన్యాసాలు మాని మీరు దాని సైజ్ ఎంతనో చెప్పండి. ఇల్లు కడతామంటే కాదు, మాలాగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతారా? మేము కట్టినట్టు 560 చదరపు గజాలలో కడతారా? చెప్పాలి. రెండోది, మేమిచ్చినట్టు పేదవాడికి ఉచితంగా ఇస్తారా? చెప్పాలి. ఇక ఇవన్నీ మాట్లాడుతూ మీ భూమి మీకే ఇప్పిస్తారంట. ఏది? 22A. మీ భూమి మీకు ఇప్పేయడానికి ఎవరు నువ్వు? ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఆస్తులు 22లో ఏలో పెట్టిండ్రంటే అర్థం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ సరౌండింగ్లో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్లకు మీరు ఇవన్నీ ప్రొవిజన్లో పెట్టి ఇప్పుడంట నాది పూచి నిషేధిత జాబితా నుంచి క్లియర్ చేస్తా. అసలు ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని? ఏం దందా జరుగుతుంది రాష్ట్రంలో? ముఖ్యమంత్రి గారు మీకు తెలియదా? ఈ 22Aలో పెట్టిన తర్వాత గడిచిన 2.5 సంవత్సరాలలో 30%, 40% లావాదేవీలు ఎవరు మాట్లాడుతున్నారో నీకు తెలియదా? 30-40% మీరు నెగోషియేషన్ చేసుకుంటూ 3-4 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఇళ్ల మీద కూడా, అది అపార్ట్మెంట్ కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, అన్నీ దీంట్లో పేదవాళ్ళు ఉండేటువంటి ఇండ్లను కూడా నిషేధిత జాబితాలో పెట్టి ముఖ్యమంత్రి గారికి నేను ఏం తెలియనట్టు నాది పూచి అంటాడు. అంటే ఇదే కలెక్టరేట్లల్లా ఎవరిని కలవమంటారు మీకు తెలియదా? 30%, 40% డిమాండ్ చేసి తీసుకుంటుంది మీకు తెలియదా? తెలియకపోతే త్వరలోనే ఎవరెవరు తీసుకున్నారో ఆ లిస్టు కూడా బయట పెడతాం. అమాయకంగా. రెండోది ఏంటంటే, చట్టాలు కానివ్వండి, న్యాయస్థానాలు కానివ్వండి, మీకు ఈ దేశంలో న్యాయస్థానాలు, చట్టాలు ఉన్నాయనేటువంటిది మర్చిపోయినరా? హైడ్రా మొన్న ఇష్టం ఉన్నట్టు చేస్తే చట్టం ఏం చేసింది తెలుసు కదా? రేపు ఇది కూడా అదే జరుగుతుంది. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నలేని భూములన్నీ 22Aలో పెట్టిన అధికారం ఎవరిచ్చారు మీకు? అంటే ఒక పేదవాడు, ఒక రైతు, లేకపోతే ఎవరన్నా వ్యాపారం చేసుకునే వాళ్ళు సొంతంగా వాళ్ళ డబ్బులతో కొన్నటువంటి భూములు, తండ్రులు తాతలు పరంపరగా వచ్చినటువంటి ఆస్తులని మీరు 22Aలో పెట్టి మీరు నెగోషియేషన్ చేస్తారా? 30-40% డిమాండ్ చేసి మీ ఇష్టం ఉన్నట్టు దోపిడీ చేస్తే అంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటారా? ఇదొకటి. ఇంకోటి చెప్పి ఆయన అఘోరనట శుద్ధ పూజలు.